ఇవాల్టి ముఖ్యాంశాలు. కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, వరుసగా 7 సార్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ప్రిపేర్ చేశామని, వికసిత్ భారత్ లక్ష్యంగా 3.0 బడ్జెట్ ను తయారు చేశామని నిర్మలా సీతారామన్ వెల్లడి. 48.21 లక్షల కోట్ల పరిమాణంతో కేంద్ర బడ్జెట్ మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం 28.83 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా, ద్రవ్యలోటు 4.3% ఉండవచ్చని అంచనా, అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్ల రూపాయలు. రెండవ రోజు ఏపీ శాసనసభ సమావేశాలు. శాసనసభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. శాసనసభ్యులకు ఇంకా సీట్లు కేటాయించలేదని ప్రకటించిన స్పీకర్. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం, మంత్రి లోకేష్. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామని, మెగా డిఎస్సి అందుకే వేశాం, ఉపాధ్యాయుల సంఖ్య పెంచుతామని ప్రకటన. భారత్తో టీ20 సిరీస్ జట్టును ప్రకటించిన శ్రీలంక. చరిత్ అసలంక కెప్టెన్ గా 16 మంది సభ్యులతో జట్టు ప్రకటన. పల్లెకెలే వేదికగా జూలై 27, 28, 30 తేదీల్లో జరగనున్న 3 టీ20లు.